ఉద్యోగం, వ్యాపారం, చదువు, కోర్టు సమస్యలు, అప్పుల బాధలు, ఇచ్చిన డబ్బు వెనక్కి రాకపోవడం ఒకే పరిష్కారం. విజయ మార్గం మాల. ఇప్పుడే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. సహాయం మాది, ఫలితం మీదే. ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసేది మీనరాశి. మరి వీరికి యథార్థంగా ఈ మాసం మొత్తం కూడా కొన్ని పనులు చక్కబెట్టుకోగలుగుతారు. కుటుంబ సభ్యుల సహకారం కూడా లభిస్తుంది. మాట పట్టింపులకు అనేది తావివ్వద్దు. మనోభీష్టాలు నెరవేరేందుకు ఎక్కువగా ప్రయత్నం చేయగలుగుతారు. తరచూ ప్రయాణాలు చేయవలసిన అవసరం రావచ్చు. ఆర్థికంగా శుభ ఫలితాలు చేకూరుతున్నాయి. ఒత్తిడి పెరగకుండా చూసుకోవడం మంచిది. మనశ్శాంతి తగ్గకుండా చూసుకోవాలి. నెల చివరిలో మరింత అనుకూలత అనేది చేకూరుతుంది. ఆధ్యాత్మిక సాధన అనేది చేయడం చాలా చాలా మంచిది. అలాగే అనవసరమైన ఖర్చులు అనేవి కూడా పెరగకుండా చూసుకోవడం అవసరము. మాటల వల్ల అపార్థాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం ఆచితూచి మాట్లాడటం చాలా చాలా మంచిది. కుటుంబ పెద్దల సూచనలు సలహాలు కూడా వీరికి మేలు చేస్తాయి. అలాగే ప్రతిరోజు సూర్య భగవానునికి అర్ఘ్యం ఇవ్వడం చాలా చాలా మంచిది. అలాగే వీరు ప్రతి శనివారం కూడా నవగ్రహాలకి ప్రదక్షిణాలు చేయటము, నవగ్రహ స్తోత్రం పఠించటము, అలాగే 19 సార్లు ప్రదక్షిణాలు చేయడం చాలా చాలా మంచిది. నువ్వులు బెల్లము కలిపినటువంటి ఉండలు ఒక 19 ఉండలు తీసుకుని 19 ఉండలు ఒక్కొక్క ఉండ చేతిలో పట్టుకొని ఓం శం శనీశ్వరాయ నమః అని ఒక నీటిలో పారే నీటిలో వదిలేయడం చాలా మంచిది. పారే నీరు దగ్గరలో లేదు అనుకుంటే చెరువు కావచ్చు, ఏరు కావచ్చు, ఏరు అని అంటాం, ఏరు కావచ్చు, మరి ఏదైనా పిల్ల కాలువలు ఫ్రెష్ వాటర్ ఉండేటైతే అందులో అయినా సరే వేయవచ్చు. ఓం శం శనేశ్వరాయ నమః అని ఒక ఉండ చేతిలో పట్టుకొని వేయాలి. అలా 19 సార్లు మీరు చదువుతూ వేయడం చాలా చాలా మంచిది. అది సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం మధ్యలో, ఈ మధ్యలో మీకు సమయం ఎప్పుడు కుదిరినా ఈ చక్కని పరిహారము ఈ నెలలో వచ్చేటువంటి అన్ని శనివారాలు కూడా ఈ విధంగా చేయడము అనేటువంటిది వీరికి అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది.